హ్యాపీ ఈరోజు ఏం చేస్తున్నావు? ఈరోజు బీట్రూట్ ఫ్రై చేయబోతున్నాం. ఈజీ అండ్ సింపుల్ బీట్రూట్ ఫ్రై. ఓ, ఇది ఎక్కడ నేర్చుకున్నావు? ఇది కూడా మా అమ్మమ్మ నేర్పించింది. అవునా? మరి స్టార్ట్ చేద్దామా? ఎస్, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది వేడి అవ్వాలి కదా? కొంచెం వేడైనాక ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ ఎక్కువ పట్టిద్దాము, బీట్రూట్ ఫ్రై కదా. అంత అవసరం లేదు, కొంచెం ఆయిల్ మనం లైట్గా హెల్దీగా చేసుకుందాం. నెక్స్ట్ ఏం వేస్తున్నాం? నెక్స్ట్ ఇందులో తాలింపు గింజలు వేసుకుందాం. ఓకే, అవి వేగినాక ఉల్లిపాయ ఇవన్నీ వేస్తావా ఎట్లా? ఉల్లిపాయ వేయట్లేదు. యాక్చువల్లీ ఒట్టి బీట్రూటే చేస్తారు నాకు తెలిసి. ఇప్పుడు ఇందులో బీట్రూట్ వేసుకుందాం. ఎన్ని బీట్రూట్లు తీసుకున్నావు? చాలా ముక్కలు బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. 3 బీట్రూట్. ఓహో, కొంచెం పెద్దవి, అందుకే బాగా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. బాగా సన్నగా కట్ చేసావు, నైస్గా ఉంది. ఇట్లానే కలుపుతూ ఉండాలా ఎట్లా? కొంచెం కలిపి పెట్టుకోవాలి మూత. సరే సరే. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. సరే, సరిపోకపోతే ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఓకే, సిమ్లో పెడతావా? ఇప్పుడు ఒకసారి చూసుకుందామా ఎంతవరకు ఉడికిందని. అబ్బో, పొగలు. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. సరే, ఫ్రెష్ కరివేపాకు బాగా కడిగి వేసుకున్నాం. బీట్రూట్ చాలా త్వరగా ఫ్రై అవుతుంది కదా. ఆలు అంటే కొంచెం లేట్గా. ఇప్పుడు కొంచెం చెక్ చేసుకోవచ్చు మనం. అవునా, చేసుకున్నావా? ఇంకొంచెం ఉడకాలి. ఆల్మోస్ట్ ఉడికింది. ఓకే, ఉడికిందా? ఓవర్గా ఉడికింది. ఓ, దెబ్బగా అయిపోతుంది బీట్రూట్ ఫ్రై కాబట్టి కట్ చేసుకోవడమే టైం కొంచెం కదా. దీంట్లో మనం లాస్ట్లీ కాదు, ఇంతకుముందు కొంచెం కారం ఉప్పు వేసుకుందాం. పసుపు కూడా కదా, ఉప్పు వేసాము. కారం పసుపు వేసుకుందాం. ఓకే, ఇదేనా? వేసి ఓకే, కొంచెం పసుపు వేసుకుంటున్నాం. సరే, ఇంకా ఒక స్పూన్ కారం ఎక్కువ వేసుకోం మనం.
ఫ్రైకి తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఒక స్పూన్ ఫుల్ వేసుకుంటున్నాం అంతే, ఇంకా ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక లాస్ట్ ఒక ఇంగ్రీడియంట్ వేసుకుంటాం, స్పెషల్ ఇంగ్రీడియంట్. అదేనా స్పెషల్? ఇప్పుడు బీట్రూట్ అయినా కూడా అందరు చేసుకునేదే, నువ్వు వేసేది స్పెషల్ చూపిస్తావా లాస్ట్లో? ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ లేకుండా ఆ ఒక్క ఇంగ్రీడియంట్ వేస్తే కవర్ అయిపోతుంది. సూపర్గా ఉంటుందా? సూపర్గా ఉంటుంది. నాకు తెలిసి చాలా మంది కూడా వేస్తారు, ఎస్పెషల్లీ కేరళలో ఎక్కువ వాడతారు. అది మీకు అర్థమై ఉంటుంది. ఏంటి మళ్ళీ చెక్ చేసుకుందాం. దాన్ని బాగా ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు ఇందులో మనం మన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏమేస్తున్నావు? అది చూపిస్తావా? ఓహో, సర్ప్రైజ్. ఎస్, కొబ్బరి పొడి. ఎందుకు? కలర్ఫుల్ గా కూడా ఉంది, టేస్ట్ కూడా మంచి వాసన వస్తుంది. బాబా ఈ బీట్రూట్ కర్రీ గురించి మా అమ్మమ్మ చెప్పేది. ఏమంటే వీక్లీ 1 టైం అట్లీస్ట్ 2 టైమ్స్ అన్నా 1 టైం అన్నా బీట్రూట్ తీసుకుంటే మన బాడీలో బ్లడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుందంట. సో బీట్రూట్ చాలా మంచిది. అద్భుతమైన చిట్కా యాక్చువల్లీ, నిజంగా బ్లడ్ పడుతుంది బాగా. బీట్రూట్ అట్లీస్ట్ వీక్లీ 1 అయినా తీసుకోవడం మంచిది. ఇది ఆడవాళ్ళకి రక్తము తక్కువగా ఉంటుంది యాక్చువల్లీ, చాలా చాలా మంచిది అనమాట బీట్రూట్. నువ్వు అన్నట్టు నిజంగా తప్పకుండా. ఆల్రెడీ ఇప్పుడు జ్యూసులు కూడా తాగుతున్నారు, బీట్రూట్, క్యారెట్, ఏబీసీ జ్యూస్ అని కదా. ఎలానే ఇలాగ ఫ్రైలు ఇది వేసుకొని తింటే చాలా మంచిది అనమాట. ఓకే హ్యాపీ, అయిపోయినట్టుంది. మన బీట్రూట్ సర్వింగ్ బౌల్లో తీసుకుందామా? ఎస్, తీసుకున్నావా? టేస్ట్ చేద్దామా అయితే? ఎస్, ఇప్పుడు టేస్ట్ చేస్తున్నావా? పొగలు వస్తుంది అసలు ఈ చలికి. ఇలా వేడి వేడిగా తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందో చెప్పాలి. యాక్చువల్లీ వంకాయ కూర కూడా సూపర్గా వచ్చింది కదా. ఏమి అయిపోయినా టేస్ట్ సూపర్ ఉంది. టేస్ట్ సూపర్గా ఉంది. యాక్చువల్ దీంట్లో అయితే మనం కొబ్బరి పొడి వేసాం, కానీ వంకాయ కూరలో అసలు ఏమీ లేదు. కారం, ఉప్పు, పసుపు వేసాం కానీ అంతే, అంటే ఎక్స్ట్రా మసాలాలు. అసలు అన్నం చూస్తుంటేనే చూడ ఎంత కలర్ఫుల్. ఎలా ఉంది? నోట్లో పెట్టుకునే కానీ ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగుంది. మెయిన్ కొబ్బరి పొడి ఫ్లేవర్ కదా, ఎస్పెషల్లీ స్మెల్ కూడా చాలా బాగుంది. అరోమా. ఎస్, నువ్వు టేస్ట్ చేస్తావా? అవును, నాకు ఒక ముద్ద. బాబా బాబా టేస్ట్ చేసి చెప్తాను. సూపర్. యాక్చువల్ ఉప్పు సరిపోతుందో లేదో అనుకున్నాను, కానీ కరెక్ట్గా సరిపోయింది. చాలా బాగుంది హ్యాపీ.
ఈ విధంగా అమ్మమ్మ నేర్పిన వంటలు మరి మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిస్తూ మనం ఇంట్లో చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మరి మన సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తున్నాం? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.